ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ నేను మాట్లాడబోతున్న కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చేసి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్తాను. సో మీ అందరికీ తెలుసు కన్సిస్టెన్సీ అంటే మనం ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మధ్యలో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేసే పనిని మనం కన్సిస్టెన్సీ అని చెప్తాం. అదే వర్డ్ ని మనకి ఒక ఆఫర్ కి ఎందుకు పెట్టారంటే మనమందరూ కూడా ఎవ్రీ మంత్ హరిబాబు సార్ ఎక్స్ట్రా 100 PVది డబల్ పీవీ లేవు సార్. సారీ. సో కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ మనకి మన కంపెనీ ప్రోడక్ట్స్ ఏదైతే పర్చేస్ చేస్తామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 PVకి మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. సో ఏమేమి ప్రోడక్ట్ కొనొచ్చు మన ఇంట్లో యూస్ చేసి సోప్ కావచ్చు, పేస్ట్, రైస్ బ్రాన్ ఆయిల్, స్కిన్ కేర్, కాస్మెటిక్, పర్సనల్ కేర్, హోమ్ కేర్. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేశాను 100 PVకి. సో నెక్స్ట్ మంత్ కూడా 100 PV ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. అలా 4 నెలలు కంటిన్యూస్ గా చేస్తే 5 నెలల నాకు 2500 రూపాయలది ప్రోడక్ట్ వోచర్ ఫ్రీగా వస్తుంది. సో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. ఆ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని 6 మంత్స్ లో మనం ఎలా క్రౌన్ అవ్వాలి అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ కింద 6 మందిని జాయిన్ చేయమని. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో జాయిన్ చేసిన తర్వాత మీరు గనక అందరితో కూడా 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ని ప్రోడక్ట్ ని కొనిపించినట్లయితే, అంటే మీరు ఒక 100 PV కొన్నారు, మీ కింద 6 మంది కూడా 100 PV కొన్నారు. అంటే టోటల్ గా 7 మెంబర్స్ మీతో కలుపుకొని 7 మెంబర్స్ ఉంటారు. సో 7 మెంబర్స్ కూడా 100 PV ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీది బిజినెస్ 700 PVలు అవుతుంది. సో 700 PVలకి మనకి వచ్చే ఫస్ట్ మంత్ బెనిఫిట్ ఏంటి అనేసి ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం. ఆ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అంటాము. ఎందుకంటే మనం ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నాము అంటే మనకి అట్లీస్ట్ 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు కొనే ప్రోడక్ట్స్ లో ఆల్మోస్ట్ 3000 నుంచి 3400 రూపీస్ ప్రోడక్ట్ ని కొంటే 100 PV వస్తుంది అని చెప్పారు. బట్ ఎంఆర్పి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 4200 ఉంటుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ లో మన ప్రోడక్ట్ ని కొంటే అట్లీస్ట్ మనకి ఒక 500 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ అందులో మనకి మన కంపెనీ ఇస్తుంది. సో అదొక బెనిఫిట్. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక సింగిల్ ఇన్వాయిస్ లో రీపర్చేజ్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే హైయెస్ట్ 4000 కొంటే, సో ఆల్మోస్ట్ మనకి ఆ ప్రోడక్ట్ అనేది వర్త్ 200 నుంచి 250 రూపీస్ అప్రాక్సిమేట్లీ ప్రోడక్ట్ మనకి కంపెనీ ₹1 ఇస్తారు. సో అది కూడా మనకు వచ్చే బెనిఫిట్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్. సో నేను ఆల్రెడీ 8% రీచ్ అయి ఉంటాను, బికాస్ నా బిజినెస్ ఆల్రెడీ 700 PV అయింది కాబట్టి నేను ఫాస్ట్ స్టార్ట్ 8% అయి ఉంటాను. సో నా కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ ఆ 700 PVకి ఇస్తుంది. ఎంత అంటే 468 రూపీస్. దాంతో పాటు ఫాస్ట్ స్టార్ట్ 8% ఓచర్ కూడా వస్తుంది. ఎంత అంటే 750 రూపీస్ ఓచర్. సో ఆ 750 రూపీస్ ఓచర్ ని మనకి మన కంపెనీ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ని మనకి ఇస్తుంది. ఆ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ని మనము ఆ 750 రూపీస్ ఓచర్ లో రెడీమ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మంత్ మనకు వచ్చే బెనిఫిట్ చూసుకున్నట్లయితే జస్ట్ 6 మందిని నేను జాయిన్ చేశాను. ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయలే, ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా 100 PV తీసుకున్నారు. 700 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఫస్ట్ మంత్ 1968 రూపీస్. ఇది ఫస్ట్ నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే, సో సెకండ్ మంత్ ఎవరైతే 6 మంది నా కింద ఉన్నారో ఆ 6 మంది రెండో నెలలో ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి, దాంతో పాటు నేను కూడా జాయిన్ చేయాలి.
సో నేను ఒకరిని జాయిన్ చేశాను. నా కింద ఎవరైతే 6 మంది ఫస్ట్ నెలలో ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. అంటే 7 మంది ఉన్న నా టీము 14 మంది అయింది. సో ఆ 14 మంది కూడా రెండో నెలలో ప్రతి ఒక్కరు 100 పీవీకి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే నా బిజినెస్ 1400 పీవీ. ఆ 1400 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఒకటి రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్ వచ్చింది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8%, బికాస్ నేను ఇంకా 8% లో ఉంటాను. బికాస్ నా అక్యుములేషన్ లాస్ట్ మంత్ 700, ఈ మంత్ 4400, అంటే అక్యుములేషన్ వచ్చేసి 2100. నేను ఇంకా 8% లో ఉంటాను. సో టోటల్ బెనిఫిట్ మనం చూసుకున్నట్టయితే రెండో నెలలో 1596 రూపీస్ వచ్చింది. ఇది రెండో నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ థర్డ్ మంత్కి వెళ్తే సేమ్. థర్డ్ మంత్ లో కూడా ఎవరైతే నా టీంలో రెండో నెలలో ఉన్నారో నాతో కలిపి ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే 14 మందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీం సైజు 28 మెంబర్స్ అయింది. సో ఆ 28 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ సెల్ఫ్ ప్రోడక్ట్ ని తీసుకున్నట్లయితే సో నా బిజినెస్ ఆల్మోస్ట్ 2800 పీవీ అవుతుంది థర్డ్ మంత్. సో ఆ 2800 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే, ఒకటి రీటైల్ ప్రాఫిట్ 500, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 10%, బికాస్ నేను ఆల్రెడీ 10% రీచ్ అయి ఉంటాను. నా అక్యుములేషన్ 4900 పీవీ అయి ఉంటుంది కాబట్టి నేను 10% ఉంటాను. సో నా అక్యుములేషన్ సారీ నా పర్ఫార్మెన్స్ బోనస్ 2772 రూపీస్. అంటే టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 3 నెలల్లో 3522 రూపీస్ వచ్చింది. అంటే 3522 రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ ఒక్కొక్కరిని మాత్రమే జాయిన్ చేస్తున్నా. వాళ్ళకి ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్తున్నా. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూస్ చేసుకుంటే మనకి 5 నెలల్లో ఏమొస్తుంది బెనిఫిట్ అని మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మూడో నెలలో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 3522 రూపాయలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోర్త్ మంత్ లో కూడా సేమ్. సో మనకి ఏదైతే టీమ్ సైజ్ ఉందో 28 మంది, ఆ 28 మంది కూడా కొన్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీమ్ సైజు 4 నెలలో 56 మంది అయింది. సో ఆ 56 మంది ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ ఆఫ్ 100 పీవీ తీసుకున్నారు అంటే నా బిజినెస్ 5600 పీవీ లేదు. సో 5600 పీవీలకి నాకు వచ్చే బెనిఫిట్ 4 నెలల్లో ఎంత అంటే రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, ₹1 వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 16%, నేను ఆల్రెడీ 16% రీచ్ అయి ఉంటాను. దాంతో పాటు నేను బ్రాంజ్ డైరెక్టర్ కూడా అయి ఉంటాను.